సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బూతులతో రెచ్చిపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజురెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తెల్లాపూర్ సైబర్హుడ్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ స్థానిక సమస్యలపై ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మీరే చేస్తే ఎన్నికైన తాము ఎందుకంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేయొద్దంటూ హెచ్చరికలు చేశారు. రమణ తిరిగి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయగా చెల్లంటూ అసహనంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెళ్లిపోయారు. దీన్ని చూసిన స్థానికులు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వే పెద్ద లీడర్, నువ్వే చేసుకురావాలని మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూనే ఇస్తున్నామన్నా, అంతే తప్ప నువ్వే లీడర్షిప్ చేస్తావు. కంపెనీ సమాచారం చేయకని చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. పబ్లిక్ తో ఎన్నికైనా నువ్వే లీడర్షిప్ చేస్తావు. మాట్లాడకంటున్నా నువ్వే పెద్ద లీడర్, నువ్వే చేసుకురావాలని మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూనే ఇస్తున్నామన్నా, అంతే తప్ప నువ్వే లీడర్షిప్ చేస్తావు. కంపెనీ సమాచారం చేయకని చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇక మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో ఉస్మాన్ నగర్ లో కార్యక్రమం ముగిసిన తర్వాత తెల్లాపూర్ చెందినటువంటి ఒక స్థానిక వ్యక్తి ఆ కాలనీ ప్రెసిడెంట్ రమణ వెళ్లి ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇటీవల రమణ తమ సమస్యల పైన కొంత ఫ్లెక్సీలు వేసి తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయగా అది ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళినట్టుగా సమాచారం. దాంతో ఆ రమణను చూడగానే ఒక్కసారిగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మీరే మాట్లాడితే ఇక మేమెందుకు, మా లీడర్షిప్ ఎందుకంటూ కొంత ఆయన అసభ్య పదజాలంతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తాను ఏదో కొంత చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే వినిపించుకోకుండా ఆగ్రహంగా వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా అదే రోజు కూడా కొంతమంది మహిళలు కూడా తమ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను చెప్పే ప్రయత్నం చేయగా ఓట్ల పేరుతో నన్ను బెదిరించొద్దు, నేను ఎవరికి భయపడినట్టు కూడా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దాంతో ఈ రెండు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వ్యవహరించే తీరు కొంత విమర్శల పాల్గొతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన కొంత అసహనంగా మాట్లాడడంతో స్థానికులంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే తీరు పైన. తాము సమస్యలు చెప్పేందుకు వెళ్తే ఓపికగా వినకుండా ఈ విధంగా తమ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని చెప్పి కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తనకు ఉన్నటువంటి ఏదైతే ఆ కాలనీ సమస్యలు కావచ్చు, పట్టణాల్లో నెలకొన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆయన వ్యవహరించే తీరు మాత్రం విమర్శల పాలవుతున్నట్టు పరిస్థితి. ఇది ఇటీవల తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో మహిపాల్ రెడ్డి తీరుపై మాత్రం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ పర్సన్, థ్యాంక్ యూ.